విశ్వశక్తి సహాయంతో డబ్బు, ఐశ్వర్యం మీ సొంతం చేసుకోండి. కేవలం ₹999కి లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్షాప్. తేదీ అక్టోబర్ 25. నమస్తే, నేను మీ మాధురి. మనకి విశ్వం అంటే మ్యాక్సిమం యూనివర్స్ మనకి అన్నీ ఇస్తుంది అని చెప్తూ ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారు అంటే వచ్చిన ₹100లో ₹10 ఖర్చు అయిపోయినా కూడా ఖర్చు అయిపోయింది అనుకుంటారు. ఆ ₹100 ఎలా వచ్చిందని ఆలోచించరు. అసలు ఆ మైండ్ సెట్ కరెక్టే అంటారా? ఎలాంటి మైండ్ సెట్తో ఉండాలి అంటారు? ఇప్పుడు రూపాయిని గౌరవించడం చాలా మంచి పద్ధతి అండి. ఓకే, అయితే నేనేం చెప్తానంటే ఎప్పుడు కూడా ఏదైనా సరే అతి అనేది ఉండకూడదు. జనరల్గా మనకు చెప్తారు ఏంటంటే తేనె అమృతం అంటారు, కానీ తేనెను కూడా ఎక్కువ తింటే వికారం వస్తుంది అంటారు. అవును. ఓకే, సో ఇప్పుడు దేన్ని ఎంతలో తీసుకోవాలో అంత తీసుకోగలిగినటువంటి ఆ సైకలాజికల్ మీ దగ్గర ఉందనుకోండి, ఆ జడ్జిమెంట్ ఏదైతే ఉందనుకోండి, మీకు ఏ ప్రాబ్లం లేదు. లేదనుకోండి ఏమవుతుంది తెలుసా, ఒక మహానుభావుడు వచ్చేసి నాన్న తేనె తాగు, నువ్వు చాలా మంచిది నీ ఆరోగ్యానికి అని చెప్పాడని చెప్పేసి ఇక పగలు రాత్రి ఎప్పుడు చూసి నేను తేనె తాగుతుంటానంటే కనుక నీకు వికారం వస్తుంది. రెండోది మూడో రోజు పోతాం, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఓకేనండి, మీరు అన్నట్టుగా ఒకవేళ పోకపోవచ్చు కానీ కనీసము చాలా సీరియస్గా తేనె హాస్పిటలైజ్ అవుతాం. అంటే ఏంటంటే ఆయన చెప్పిన విషయం తప్పు కాదు. ఏమని చెప్పారంటే తేనె చాలా మంచిది హెల్త్కి, న్యాచురల్గా దొరికే తేనె దొరికితే మీకు. ఇప్పుడు ఫేక్లు అండి, డూప్లికేట్ వస్తున్నాయి కానీ బట్ ఓవరాల్గా అడవి తేనె కానీ లేదా నార్మల్ తేనె కానీ నిజంగా తేనె టీగలు వచ్చేసి ప్రకృతి సిద్ధంగా పెట్టినటువంటి తేనె అయితే ఉంటుందో ఆ తేనెని మీరు తీసుకోగలిగితే, ఎవరైనా సరే తీసుకోగలిగితే కనుక చాలా మంచి ఎనర్జీ వస్తుంది. ఓకే, చాలా పెద్ద పెద్ద జబ్బులకు కూడా అది చాలా సింపుల్ రెమెడీగా చెప్పారు. చిన్నపిల్లలకు కూడా తేనె అట్లా నాలుకకి నాకిస్తారు, అట్లా చేస్తారు కదా, దాని మీద కూడా సైన్స్ ఉంది. అలాగే మనకు నెయ్యి అంటే ఆవు నెయ్యే, మిగతా నెయ్యిలు కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు ప్యాకింగ్లో వచ్చేసి అవి నెయ్యి కాదు, తెలియదు మనకి ఏం తెలియదు, అవన్నీ కాదు. కానీ నెయ్యి చాలా అమృతమే. ఓకే, అమృతాలలో అమృతం, తేనె ఒక అమృతము, నెయ్యి కూడా అమృతమే. కానీ నెయ్యి కూడా ఏంటంటే ఒక లిమిట్ వరకు తీసుకోవాలి అనేది ఉంటుంది. సింపుల్గా ఏంటంటే డబ్బును కొంతమంది ఏమంటారు తెలుసా, డబ్బు పాపిష్టిది అంటారు. తప్పు అనకండి. అండ్ డబ్బే సర్వస్వం అని కూడా అనకండి. డబ్బే జీవితం కాదు, డబ్బు చెడ్డది కూడా కాదు, మంచిది కూడా కాదు. అది నీ జీవితం ఏదైతే ఉంటుందో అది సాగిపోవడానికి చాలా మంచి ఒక సాధనంలాగా, ఒక వెహికల్ లాగా అనుకోండి. మీ లైఫ్ను హ్యాపీగా తీసుకోవాలని. అంటే ఇప్పుడు ఏమంటారంటే మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను అంటే దాన్ని కొంచెం తప్పించడానికో లేదా వాటి నుండి బయటపడటానికో నాకు డబ్బే ఉపయోగపడుతుంది. మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్, ఐఎమ్ నాట్ సేయింగ్ 100%, బట్ మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్. అంటే ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, తన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటే డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. ఓకే, తన కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం వస్తే వాళ్ళకి ఆరోగ్యం ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే డబ్బే అవసరం అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బర్త్డే వచ్చిందనుకోండి, సింపుల్గా చెప్తాను, తన భార్య ఉందనుకోండి, ఆమెకి తన పుట్టినరోజు లేదంటే ఒక పండగ రోజు ఏదైనా సరే ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు, జ్యువెలరీ కానీ డ్రెస్ కానీ ఇవ్వాలనుకున్నాడు, అప్పుడు కూడా మీకు డబ్బే కావాలి. కాబట్టి డబ్బులు అవసరం లేదు నాకు, లేదా డబ్బు అనేది నీచము, డబ్బు అనేటువంటిది దుర్మార్గము అనుకునే వాళ్ళు ఎవరు కూడా ముందుకెళ్ళలేరు. డబ్బే సర్వస్వము, డబ్బు తప్ప నాకు ఏమొద్దన్నాం అనుకున్నా కూడా వాళ్ళు ముందుకు పూర్తిగా వెళ్ళారు, ఎక్కడ చోట ఆగిపోతారు. కాబట్టి ఈ రెండు కాకుండా బ్యాలెన్స్ చేసుకునేలాగా ఉండాలి. సో డబ్బు చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలోనే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే డబ్బుని పొదుపుగా ఖర్చు పెట్టుకోండి, జాగ్రత్త పెట్టుకోండి అని చెప్తారు. కానీ దాని అర్థం ఏంటంటే పొదుపుగా అంటే నువ్వు తినకుండా చచ్చిపోమని కాదు. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబంతో బయటికి వెళ్ళారనుకుంది, ఎక్కడికైనా బయట తినడానికి వెళ్ళారనుకుంది, ఓకే, లేదంటే ఒక విహారయాత్ర వెళ్ళారనుకుందాం, ఎక్కడికో చోటుకి వెళ్ళారనుకుందాం, ఒక ట్రిప్పు. ఓకే, వెళ్తే ఈయన ఏం లెక్కేసుకుంటాడు, పాపం పేదవాడు కాబట్టి లేదా మిడిల్ క్లాస్ కాబట్టి లెక్కేసుకుని తప్పలేదు. కానీ బట్ ఏం లెక్కేసుకుంటాడంటే పిల్లలు తినటువంటి చాక్లెట్ ₹20, లేదా వెనక భార్య తీసుకున్నటువంటి చీర ₹100, ₹200 ఏదో చిన్న చిన్న ఏ ఉంటాయి కదా, ప్రతి ఒక్కరు క్యాల్కులేట్ చేసుకుంటూ కూర్చున్నాడు అనుకోండి, దాన్ని ఏదో ఎంజాయ్ చేయలేడు. అవును, ఆ ట్రిప్ని ఎంజాయ్ చేయలేడు ఫస్ట్. రెండవది కోపం చిరాకు వస్తూ ఉంటుంది. భార్య పొరపాటు నాకు ₹1000 ఏదైనా చూపించింది అనుకోండి, ఒక వస్తువు అండి, ఇదేదో టెంపుల్కి వచ్చాం కదా, ఇక్కడ బాగా ఫేమస్ అంటండి, ఇది తీసుకెళ్తే ఇంట్లో మంచి జరుగుతుందని ఏదో తీసుకుంటారు వాళ్ళు, ఒక ₹1000 ఏదైనా. ఈయన గుండెలో బయలుపోతుంటాయి, ₹1000 తీసుకున్నాను. మళ్ళీ పిల్లలు నాన్న నాకు అవి తీసుకున్నాను కనుక వాళ్ళకి మళ్ళీ అలా కాదు. ఏంటంటే మీరు తింటున్న ఫుడ్ కావచ్చు. ఇప్పుడు ఏంటంటే దీన్ని ఒక పెద్ద ఆయన ఏం చెప్తారంటే మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని మీరు ఖర్చులో చూడకండి. దాంట్లో మీకు ఏం సర్వీస్ వస్తుందో, దాంట్లో ఏ ఆనందం వస్తుందో ఆ ఆనందాన్ని చూస్తే మీకు డబ్బు మీద నెగిటివ్ రాదు మీకు. అంటే క్రెడిట్ కార్డు వాడారు అనుకోండి, ఎవరన్నా ఏమంటారంటే నాకు క్రెడిట్ కార్డ్ అనేది చాలా చెడ్డదండి, క్రెడిట్ కార్డు వాడకండి ఎవరన్నా అంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రెడిట్ కార్డు చాలా మంచి ఉపయోగపడుతుంది.
ఓకే, అంటే సడన్గా అవసరమైనప్పుడు అది ఉపయోగపడుతుంది, ఇది చేస్తాం. ఇప్పుడు ఆ క్రెడిట్ కార్డు వారి మీరు ఏదైనా సరే ఒక రెస్టారెంట్ బిల్ పే చేశారనుకోండి, మీ కుటుంబం అంతా కలిసి తింటున్నారు కదా, భోజనం చేస్తున్నారు కదా, మీకు అంత మంచి ఫుడ్ ఆ టైంకి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, మీకు ఫుడ్డే దొరకలేదు ఎక్కడ, మీకు ఫుడ్ ఎక్కడ దొరకలేదు అనుకోండి, ఇమాజిన్ చేసుకోండి, రోడ్డు మీద ఏ షాపులు లేవు, ఏం లేవు, తినడానికి ఏం లేవు, సడన్గా మీకు ఒక చిన్న హోటల్ కనిపించింది అనుకోండి, వాళ్ళ దగ్గరికి ఒక 500 రూపాయలు ఇస్తే వాళ్ళు కడుపుంటా మనకు అందరికి భోజనం పెట్టారనుకోండి, మీరు ఎంత గ్రేట్ఫుల్గా ఉంటారు, ఎంత అనిపిస్తుంది మీకు. మీరు 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత కూడా మీకు ఎక్కడ కూడా తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి ఏం లేదనుకున్న టైంలో వాళ్ళు మీకు ఫుడ్ ఇచ్చారనుకోండి, ప్రొవైడ్ చేశారనుకోండి, అది హోటల్ రూపంలో కానీ ఏ రూపంలోనే కానీ, అప్పుడు మన కడుపు నింపుకొని మన ఆకలి తీర్చుకున్నాం కదా, ఆ ఫీలింగ్ చూపించాలి తప్ప, ఓకే, నేను ఇచ్చిన 500 చూడకూడదు, అరే 500 రూపాయలు ఖర్చు అనుకోకూడదు. ఇక్కడనే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఏదైనా సరే మీరు ఖర్చులా భావించి నెగిటివ్ చూస్తే కనుక దానికి కొంచెం డిస్రెస్పెక్ట్ లాగా అవుతుంది అంటారు. ఓకే, మనకి వచ్చిన దానికి డిస్రెస్పెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఏదైతే వచ్చిందో అంటే ఆ వచ్చిన దానికి డిస్రెస్పెక్ట్ అవుతుంది, కాబట్టి అది చేయకూడదు. అంటే ఇప్పుడు నేను ఏమంటానంటే, ఒక హోటల్కి వెళ్ళి పడుకుని నిద్రపోయారు అనుకుందాం, ఒక వ్యక్తి రోజంతా కష్టపడ్డాడు, ఏదో ట్రిప్కి వెళ్ళాడు ఆఫీస్ వర్క్ మీద, రోజంతా బయట తిరిగి వచ్చాడు, రాత్రి అయితే ప్రశాంతంగా పడుకోవడానికి ఒక రూమ్ ఇచ్చారనుకుందాం హోటల్ వాళ్ళు, ఆ రూమ్కి ఒక 500 రూపాయలు ఛార్జ్ చేశారనుకుందాం, ఓకేనా, అబ్బా అనవసరంగా 500 రూపాయలు పెట్టాను నేను ఏదో రాత్రి పడుకునేదానికి అన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి రోడ్డు మీద ప్లాట్ఫామ్ మీద ఇక్కడ పడుకున్నాను అనుకోండి, నైట్ నిద్ర లేదనుకోండి, ఆ దోమలు గుడుతూ లేదంటే చిన్న ఇది చేసుకుంటే ఏదైనా ఉండగలిగితే అతను నెక్స్ట్ డే ఆఫీస్లో వచ్చి చేయగలరా, నిద్ర లేకుండా చేయగలరా? అంటే మీరు దేనికి మీరు గ్రాట్యూడ్ చూపించాలి తెలుసా అండి, దేనికి థ్యాంక్ఫుల్గా ఉండాలి, దేనికి పాజిటివ్గా ఆలోచించాలంటే, ఆ ప్రొవైడ్ చేశారు చూసారా, రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు హోటల్ వాళ్ళు, ఆ 500 తీసుకొనేసి వాళ్ళకు మనము ఇచ్చేసుకోవాలి. సో మనం ఏంటంటే, ఖర్చు పెట్టిన దానికంటే మనం ఖర్చు పెడితే ఏదో వస్తుందో, మనం ఖర్చు పెట్టినప్పుడు ఏదో మనకు వస్తుందో, ఓకేనా, దాన్ని మనము హ్యాపీగా తీసుకోవాలి, పాజిటివ్ ఆలోచించడం ఇక్కడే. అందుకనే డబ్బులు విచ్చలవిడి పెట్టద్దు అక్కర్లేదు, కానీ ఖర్చు పెట్టాల్సిన చోట పెట్టాల్సిందే. అంటే హెల్త్ బాగాలేక మీరు హాస్పిటల్కి వెళ్తే ఖర్చు పెట్టాల్సిందే, తినడానికి ఖర్చు పెట్టాల్సిందే, రెగ్యులర్ జనరల్గా ఏదైనా ఉన్నాయో వాటికి పెట్టాల్సిందే, ఇప్పుడు పిల్లల చదువులు కూడా పెట్టాల్సిందే, ఓకేనా. అలా పెడుతున్నప్పుడు మీరు ఎప్పుడైతే మీరు నెగిటివ్గా ఆలోచించుకుంటూ లేని కనుక ఖర్చు అయిపోతుందని బాధపడుతూ పోతే కనుక దాని రిజల్ట్ ఎక్కువ తీసుకోలేరు మీరు కానీ మీ కుటుంబం కానీ. కాబట్టి దయచేసి డబ్బుని డబ్బులాగానే చూడండి, డబ్బుని దేవతలా చూడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అది కూడా చెప్తాను, నన్ను ఎవరిని అడిగాను అనుకోండి, డబ్బుని దేవతలా చూడంటే చూడొద్దని చెప్తాను, ఓకేనా. డబ్బులు చండాలంగా చూడాలంటే చూడొద్దని చెప్తాను. డబ్బు నీకు ఉపయోగపడుతుంది, నువ్వు బతకడానికి ఉపయోగపడుతుంది అంతే, అది దేవత కాదు, అదేమో పనికిరాని విషయం, దయ్యం కాదు, రెండు కాదు అనుకోండి. నెగిటివ్ పాజిటివ్ అంత కాదు, నెగిటివ్ కాదు, మీ మధ్యలో మీకు అవసరం వరకే దాన్ని ఉపయోగించుకొని దాన్ని దాటి చేసుకొని వెళ్ళిపోండి అంటాను. ఓకే, ఇలా చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.